హలో గాయ్స్, ఈరోజు కార్ ఫోర్స్లో ఆడబోతున్నాం. సో చూడండి. స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినట్టుంది. టైం పడుతుంది. స్టార్ట్ అయిపోయింది. Welcome to Car Simulator for Sale 2023. సో మనం ఇప్పుడు ఈ డస్ట్ క్లీన్ చేయాలంట. సో క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసేస్తాం. లాస్ట్లో ఈ గేమ్ పేరు చెప్తాను మీకు. సో మీరు ఆడచ్చు. వల్ల చాలా వెళ్ళిపోతాము. ప్లాన్స్ చేద్దాం. మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలంట. ఇక్కడ కంప్యూటర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటే డెకరేషన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫీస్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏమీ లేదు. సో మ్యూజియం ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. కస్టమైజ్ అంటే ఇది కస్టమైజ్ వెళ్ళి మన పేరు పెట్టుకుందాం. సో సైన్ అని కొట్టుదాం. సో ఇక్కడ సైన్ పెట్టి ఇంకా పెడదాం. మనం క్రాస్ చేసేద్దాం అంతా. డిడిఎస్ ప్లేయర్ ఓకే డన్. బాగుంది. సో బెడ్త్ కొంచెం పెంచుదాం. సైజ్ కొంచెం తగ్గిద్దాం. కొంచెం అంతే. కలర్ మాత్రం ఈ కలర్ పెడతాం. బాగుంది. అప్డేట్ చేసేద్దాం. సో బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చేసాక నెక్స్ట్ మనము ఫస్ట్ వెళ్ళి కార్ తీసుకోవాలి. సో కార్ తీసుకుందాం. వెళ్ళి తీసుకుందాం. సో మనం వెళ్దాం. ఇక్కడికి చేసేస్తాం. మనం ఎక్కడికి పోదామంటే నైబర్హుడ్లో మంచి కార్స్ కొని అమ్ముదాం. సో వెళ్దాం. సో ఇక్కడ ఒక కార్ ఉంది. దాంతో మాట్లాడదాం. దాంతో మాట్లాడితే ఓకే డన్ 33,000 చెప్తున్నాడు. మన దగ్గర 14,000 ఉంది. సో మనం వేరే కార్ చూద్దాం. సో ఇక్కడికి వెళ్దాం. ఇంకా మాట్లాడదాం.
ఇతను 14,000 అని చెప్తున్నాడు. సో బై చేసేద్దాం. బై చేసేసుకుని మనం దీన్ని తీసుకున్నాం, బయటకు వెళ్ళాం, దీంట్లో వెళ్ళి కూర్చున్నాం. వెంట వచ్చేసాము. స్పీడ్ ఉన్నట్టుంది, స్పీడ్గా వెళ్తుంది కారు. వస్తాను, మళ్ళీ గుద్దేస్తాను. అయిపోయింది. అన్ని ఎపిసోడ్లు ఉన్నాయి ఖచ్చితంగా. బ్యాక్ వచ్చేద్దాం. దీన్ని అమ్ముదాం. సో కంప్యూటర్లో వెళ్ళి వెళ్దాం. సో వెబ్సైట్లోకి వెళ్ళి కార్ ఫర్ సేల్ వాక్స్ వ్యాగన్, దీన్ని మనం 26,000కి అమ్ముదాం. 26,000కి అమ్ముదాం. Since it a tutorial, you can sell it for a limited price, then you can sell. సో ఇది తగ్గిమంటుంది. సో మనం తగ్గిద్దాం. 20 నిమిషాలు వస్తుంది యాడ్, తగ్గించేద్దాం. 22,000 పెడేద్దాం. 22,000 పెడదాం. పుట్ ఇట్ ఆన్ సేల్. సో పెట్టేసాం మనం ఆన్ సేల్. బ్యాక్ వచ్చింది. సో మనం ఉన్నాం. ఎవరైనా వస్తారు, కస్టమర్స్ వచ్చేసారు. 3 కస్టమర్స్ ఒకేసారి వచ్చేసారు. సో చూద్దాం ఎంత లక్కీ కాల్ మనకి. సో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దాం. సో ఇతనితో మాట్లాడదాం. సో ఇతను 22,000 ఇచ్చేస్తాడు అంటున్నాడు. సో అమ్మేద్దాం మనం. సో నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన వల్ల మనం వెళ్ళి స్లీప్ అయిపోదాం. సో వెళ్దాం. సో మనకి ఇల్లు లేదు ఇక్కడ, కానీ ఒకటి ఉంది క్యారవన్ ఉంది, దాంట్లో వెళ్ళి స్లీప్ అవుదాం. సో ఈ గేమ్ నిజంగానే చాలా బాగుంది, సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది. సో వెళ్ళి స్లీప్ అవుదాం. ఓపెన్ చేస్తాను. స్లీప్ అయిపోయింది. కార్ ప్రైస్ మనకి 7,000 ఎక్కువ వచ్చిందంట. సో చూద్దాం. ఇంకో కార్. సో నెక్స్ట్ వెళ్దాం. సో మళ్ళీ మనం ఇప్పుడు కట్టుకోడేద్దాం. సో చూడండి, చూడండి ఇప్పుడు మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? నైబర్హుడ్కి వెళ్తాము.
నైబర్హుడ్కి వెళ్తానే అక్కడ ఏదో ఒక మంచి కార్ కొన్నాం. సో ఇక్కడ ఆడి ఉంది, మంచి ఆడి ఉంది. సో ఎంతకు అమ్ముతాడో చూద్దాం. ఆడి ఎంతకు అమ్ముతాడంటే 27,000కి అమ్ముతాడంటే మన దగ్గర లేదు అంత డబ్బులు. సో మనం బ్యాక్ వచ్చేద్దాం. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వెళ్దాం. ఇక్కడ చూడండి ఇంకొకడు ఉన్నాడు, ఏదో బ్లాక్ కార్ ఉంది. సో మాట్లాడదాం ఇతనితో. సో మనం ఇతనితో మాట్లాడితే ఇతను 7,000కే అమ్ముతాడంట. సో మనం తీసుకునేద్దాం. సో మనం ఎంటర్ కొడదాం. సో మనం కారు ముందరికి వెళ్ళట్లేదు, వెళ్తుంది. బ్యాక్ కూడా గుద్దేశం. సో మళ్ళీ ఒకసారి బాగా గట్టిగా ఉంది, అంత గట్టిగా పెట్టాలి బాగా ఉంది. సో అస్సలు పడట్లేదు, పడట్లేదు, పడుతుంది. మళ్ళీ డ్యామేజ్ చేస్తున్నాం. ఆటో రిపేర్లోకి వెళ్దాం. ఇక్కడ వెళ్ళి ఎవరో వచ్చేసారు కదా, ఇక్కడ అయిపోయి దాని తర్వాత మనం పోదాం. చూడండి పడుతుంది, అయిపోయింది. దిగేసాను. ఇతనితో మాట్లాడు. ఎంత అవుతుంది బ్రో, ఎంత అవుతుంది కొంచెం చెప్పు. 730. అంత డబ్బులు కావాలి బ్రో, వీళ్ళకి లేదు. రిపేర్ చేస్తుంది. ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క రిపేరా అయిపోయిందా. ఎంతసేపు పడుతుందో వాళ్ళకి. ప్లీజ్ వెయిట్ చేయండి, ఇప్పుడు అయిపోతుంది. కొంచెం లేట్గా చేస్తున్నాడు ఇది. సో ఇక్కడ ఏదో వచ్చింది, యూ కెన్ ఓపెన్ బిల్ ఫర్ లో రిపేర్ ప్రైస్ అంటే గైస్. అంటే మనం ఇప్పుడు మనం 800 అడిగాడు, 800 తక్కువగా అడగచ్చు అంట. సో ఇక్కడ తీసుకుందాం. అది బ్లాక్ చేద్దాం. అవలేము. ఇది స్పాంజ్ అంట, ఇది సో డీటీ ఏది లేదు మన దగ్గర, స్కిల్ ట్రీ ఇది. సో బయటకు వచ్చేసాం. బాగా రిపేర్ అయిపోయినట్టుంది. ఎంటర్ అవుదాం. మళ్ళీ ఒక ప్రాబ్లం, మళ్ళీ పడుతుంది. ఇంట్లోకి వెళ్దాం. సో బయట ఎవరో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పోయేసింది. ఎవరో ఉన్నారు మనిషి. హోమ్లెస్ అంట. గివ్ మనీ ఆర్ హైర్ వీక్లీ 500 అంట. సో మనం హైర్ చేస్తున్నాం.
హైర్ చేసుకునేస్తాం మనం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వీడి క్లీన్ చేస్తాడంతా మనకి. కానీ అన్నీ స్కిప్పబుల్ యాడ్ చేయాలి. లక్ కంప్యూటర్ నెక్స్ట్ వెబ్ పేజ్ కాపోస్టర్. సో ఇప్పుడు ఒకటి ఉంది నోట్ ఆన్ సేల్, పుట్ ఆన్ సేల్. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ దీన్ని 45,000కి అమ్ముదాం. 45,000 45,000కి అమ్ముదాం. పుట్ ఇట్ ఆన్ సేల్. బ్యాక్ వచ్చేద్దాం. సార్ కస్టమర్స్ వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. జంప్ బటన్ కూడా ఉంది, నేను అప్పుడు చూడలేదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా డబల్ జంప్ కూడా ఉంది, జంప్ ఉంది, డబల్ జంప్ ఉంది. డబల్ జంప్. సో కస్టమర్ వచ్చారు చూడండి. కస్టమర్ని చూద్దాం. ఎప్పటికప్పుడు సార్ ఇప్పుడు వెళ్ళిపోతుంది సార్ మీరు. సార్ 45,000 కదా సార్, 7,000 ఇస్తే ఎలా సార్? పోండి సార్, పోండి. ఎక్కువ చేస్తున్నారు సార్ మీరు, ఎక్కువ చేస్తున్నారు మీరు. మాకు 45,000 పెడితే 7 యాడ్లో చూడండి. ఈ వారం అమ్ముతానే మన ఎపిసోడ్ అయిపోద్ది. చూడండి ఇదేమో ఎవరు రావట్లేదు. త్వరగా రండి, త్వరగా రండి. చూడండి ఎవరు రావట్లేదు. ఒక కస్టమర్ వచ్చాడు, అతన్ని కూడా నేనే పంపించేస్తాను. 7,000 ఇస్తున్నాడు. అనుకునిందే 14,000 ఎంతో దానికున్నా అలాగా డబ్బులు ఇస్తాయి. టైర్లు కూడా చూడండి చూస్తే న్యూగా ఉన్నాయి, ఇంత బాగున్నాయి టైర్లు. కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరు రావట్లేదు. మనం అలా చూసుకుంటాం. నైట్ అయిపోయింది, నైట్ చూసుకొని వద్దాం. ట్రావెల్. సో మనం ఎక్కడికి వెళ్దాము? ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉందా? ఆప్షన్ అయితే లేదు గైస్ ఈరోజు. సో మనం మళ్ళీ వెళ్ళిపోదాం. ఈసారి మనం కార్ మార్కెట్ ఏమన్నా ఓపెన్ ఉంది చూద్దాం. కార్ మార్కెట్ ఓపెన్ అయింది. సో వెళ్దాం కార్ మార్కెట్కి. కార్ మార్కెట్లో మనం కార్ ఉంటే తీస్తాం. సారీ గైస్, సారీ. రిపోర్ట్ మేబీ 21,000 ఉంటాయి. మంచిగా చూడండి. మంచి కార్ వాళ్ళు. మనం వెళ్ళిపోదాం. మళ్ళీ నేను కస్టమర్ వచ్చాడని చూద్దాం. కస్టమర్ వస్తే అమ్మేద్దాం. నేను ఎక్స్పైర్ అయిపోద్ది. సో బ్యాక్ వచ్చేద్దాం. ఆఫీస్ వెళ్దాం. సో ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదు. ఏమో కస్టమర్సే రావట్లేదు అప్పటి నుంచి. ఏమో కానీ. సో ఈ కార్ని అయితే మనం ఈరోజు అమ్మలేకపోతాం. సో మనం ఇక్కడికే ఎండ్ చేయాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ కార్ని అమ్ముదాం. సో బాయ్ గాయస్, గుడ్ బై, సీ యూ, టాటా.